హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో ఒక చోట వింటూనే వస్తున్నాం. అవేనండి ఆత్మహత్యలు. మనిషి పుట్టినప్పటి నుంచి తను బ్రతకడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు అయితే పడుతూనే ఉంటాడు. ఏదో విధంగా సంతోషంగా బతకడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటూ ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో నానా చాకిరీ చేస్తాడు. ఉన్నవాడు గొప్పగాను, లేనివాడు మరింత బెటర్గా జీవించడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ అనునిత్యము పరుగులు తీస్తూనే ఉన్నారు. అటువంటిది మనిషి అత్యధికంగా భయపడే అంశం ఏదైనా ఉందంటే అది ఒక చావే. అలాంటి చావుని కొని తెచ్చుకోవడం అని కాకుండా కోరిండి తెచ్చుకోవడం అనేది చాలా 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 ఛాలెంజింగ్ అయిన విషయం అండి. అటువంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలైతే చూస్తున్నాము. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనో, లేకపోతే ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడనో, లేకపోతే అప్పుల బాధలు భరించలేకో, లేదా ఆన్లైన్లో మోసపోయి అప్పులు తీర్చలేక, లేకపోతే పరువు పోతుందనే భయంతోనో, లేక అక్రమ సంబంధాలు నలుగురికి తెలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుంది అనే అభద్రతా భావంతోనో, ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో కూడా ఆత్మహత్యలకు పాల్పడడం అనేది చూస్తున్నాం. ఈరోజు చూస్తే శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు అక్కడ సత్రంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చాలా కలచివేసింది. ఇటువంటి ఘటనలు ప్రతి చోట చూస్తూనే ఉన్నాము. కానీ మనిషి తాలూకా ఆలోచన పరిజ్ఞానము ఆధునిక పోకడలో ఎంతో వృద్ధి చెందుతుందని, ఈరోజు భూమి నుంచి అంతరిక్షానికి సైతం వెళ్ళే అంత మేధస్సును, ఇంత మేధాశక్తిని సంపాదించుకుంటున్న మనిషి చిన్న చిన్న కారణాలతో తన జీవితాన్నే తృణప్రాయంగా తుంచుకోవడం అనేది చాలా విచారకరం. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు గొప్పగా ఆలోచించాలి, కానీ ఎక్కువగా ఆలోచించొద్దు.